అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా అనుకోవటం అయితే మీరు ఈ రోజున డిబేట్లు పెట్టేవారా? ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించడానికి సీమరాజాని, ఆర్పీని, అలాగే చేబ్రోలు కిరణ్ వీళ్ళందరూ ప్రోత్సహించిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే ఈ రోజు మీరు డిబేట్లు పెట్టేవారా? మీ ఛానల్స్ ఆంధ్రాలో నడిచాయా అని అడుగుతున్నారండి రాష్ట్ర ప్రజలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. 12వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థినిపై పెట్రోల్ పోసినటువంటి ఆశ్చర్యాన్ని ఎవడు కూడా స్పందించలేదు ఈరోజు. కానీ దీని మీద ఎక్కడ స్పందించలేదు పవన్ కళ్యాణ్. ఎందుకని అంటే స్త్రీల కంటే అమరావతిలో జరిగినటువంటి విషయం మీద నువ్వైతే స్పందించావు, కానీ ఒక మాట, ఒక తోడను ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ మీద స్పందించడానికి టైం ఉంది, కానీ ఒక స్త్రీ మానం మీద నీకు టైం లేదా పవన్ కళ్యాణ్ గారు? లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అడుగుతున్నారు ఈ రాష్ట్ర ప్రజలు. చూడండి, మహిళా సెక్స్ కార్మికులు ఏపీలో అధికం అని, ఇది కనబడటం లేదా? ఇది తప్పు కాదా? దీని మీద ఎందుకని స్పందించట్లేదు? దీని మీద ఎందుకని డిబేట్ పెట్టలేదు? దీని మీద ఎందుకని మాట్లాడట్లేదు అని చెప్పి రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారండి మిమ్మల్ని. అంటే ఒక సాక్షి మీడియానే రాష్ట్రంలో సమస్యల మీద ప్రశ్నిస్తుందని చెప్పి దాని మీద దాడులు చేస్తారా? ఆ సాక్షి ఆఫీసుల మీద దాడులు చేస్తారా అంటే రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు మిమ్మల్ని. అంటే గతంలో మన ఎవరైతే ఉన్నారో బాలకృష్ణ గారు, ఆడపిల్ల కనబడితే ముద్దను పెట్టాలి, కడు పని చేయాలి, ఈ మాటలు కాదా? వీటికి అరెస్టులు ఉండవా? ఒక అనంతపురంలో 12వ తరగతి చదువుకోబోయేటువంటి విద్యార్థినిపై పెట్రోల్ పోసి హతమార్చారు. ఆ విషయాన్ని డైవర్షన్ చేస్తున్నారు. అలాగే 14 మంది టీడీపీ గూండాలు ఒక అమ్మాయిని మానభంగం చేసి చిత్రీకరిస్తున్నటువంటి వీడియోలు తీసి చిత్రీకరిస్తున్నటువంటి వీడియోస్ని చూపిస్తూ ఎస్పీ ఆఫీసులో వెళ్ళడం జరిగింది. అలాగే కొన్ని విషయాలు మీ ముందుకు వస్తున్నాను. విశాఖపట్నంలో ఇద్దరి మీద అత్యాచారం చేయడం జరిగింది. ఎక్కడ చూసినా స్త్రీలకి ఈ యొక్క రాష్ట్రంలో శాంతి భద్రత లేవు, నశించిపోయినాయి. అవన్నీ కూడా మీరు చూస్తున్నారు. ఒక 2 రోజుల క్రితం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు కార్యక్రమం పెట్టింది. అది సక్సెస్ అయిందని చెప్పి వారు ప్రజలు చెప్పుకుంటున్నారు. అలాగే ఇప్పుడు చాలా వరకు కూడా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతని డైవర్షన్ చేయడానికి ఒక రాగం ఎత్తుకున్నారు. ఈ కొన్ని మీడియా సంస్థలు కూడా ఒక రాగం ఎత్తుకున్నారు. ఒక మీడియాలో ఇద్దరి మధ్యన డిబేట్ జరుగుతున్నటువంటి సంభాషణలో ఏదో ఒక అభ్యంతరకరమైన వ్యాఖ్యలు జరిగినాయి. ఆ వ్యాఖ్యలు వాళ్ళు క్షమాపణలు కూడా మీడియా ముందుకు వచ్చి అడగడం జరిగింది. వారిద్దరూ కూడా క్షమాపణ చెప్పడం జరిగింది. కానీ మీరు చూస్తున్నారు కదా, అక్కడ జరిగిందే తప్పుగాను, ఇంకో కొంచెం చోట జరిగింది తప్పుగా కాకుండా, అలాగే ఈ తప్పులు అనేవి చాలా చోట్ల జరుగుతున్నాయి. మీరు చూస్తున్నారు, ఒక పాప 12 సంవత్సరాలు 12వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థినిపై పెట్రోల్ పోసినటువంటి ఆశ్చర్యాన్ని ఎవడు కూడా స్పందించలేదు ఈరోజు. ఏ నాయకుడు కూడా స్పందించారు. ఆఖరి పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసు ఏమైపోయిందని అడిగాడు. అప్పుడు 2017లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో జరిగినటువంటి కేసుని జగన్మోహన్ రెడ్డి హయాంలో 2019, 2024 వరకు కూడా అడుగుతూనే ఉన్నాడు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ ముందు ఎంతమంది స్త్రీలు ఆ యొక్క ఘోరంగా పడైపోయారు, వాళ్ళ మీద హత్యలు జరిగినాయి, అత్యాచారాలు జరిగినాయి, వారి మీద దాడులు జరిగినాయి. వాటి మీద ఎక్కడ నోరు మెలపట్లేదు. ఎందుకని పవన్ కళ్యాణ్? నేను అడుగుతున్నా. ఈరోజు ఒక్క ట్వీట్ కూడా వేయలేదు. 6 రోజులు మిస్ అయిపోయిన ఒక వ్యక్తి అనంతపురంలో 17 మంది మిస్సింగ్ అయిపోయారు ఈ ప్రభుత్వం వచ్చినాక అనంతపురంలో. కానీ దీని మీద ఎక్కడ స్పందించలేదు పవన్ కళ్యాణ్. ఎందుకని అంటే స్త్రీల కంటే అమరావతిలో జరిగినటువంటి విషయం మీద నువ్వైతే స్పందించావు, కానీ ఒక మాట, ఒక తోడను ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ మీద స్పందించడానికి టైం ఉంది, కానీ ఒక స్త్రీ మానం మీద నీకు టైం లేదా పవన్ కళ్యాణ్ గారు? లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అడుగుతున్నారు ఈ రాష్ట్ర ప్రజలు. చూడండి, ఇదే మీడియాలో సాక్షి మీడియాలో జరిగితే ఘోరం, ఇంకో మీడియాలో జరిగితే ఒకలాగా చూస్తున్నారు. ఇదే చూడండి ఈ సంభాషణ. సాక్షి మీడియాలో జరిగిందే ఈ రాష్ట్ర ప్రజలకి భూతద్దంలో చూపిస్తున్నటువంటి ఈ మీడియాలు ఒక ఈనాడు పత్రికలో, ఈనాడు టీవీలో చూడండి, మహిళా సెక్స్ కార్మికులు ఏపీలో అధికం అని, ఇది కనబడటం లేదా? ఇది తప్పు కాదా? దీని మీద ఎందుకని స్పందించట్లేదు? దీని మీద ఎందుకని డిబేట్ పెట్టలేదు? దీని మీద ఎందుకని మాట్లాడట్లేదు అని చెప్పి రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారండి మిమ్మల్ని. అంటే ఒక సాక్షి మీడియానే రాష్ట్రంలో సమస్యల మీద ప్రశ్నిస్తుందని చెప్పి దాని మీద దాడులు చేస్తారా? ఆ సాక్షి ఆఫీసుల మీద దాడులు చేస్తారా అంటే రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు మిమ్మల్ని. అంటే ఆ మీడియా ఒక్కటే మీడియా కాదా? ఈ మీడియాలా ఇది పచ్చ మీడియా అని చెప్పి మీరు కళ్ళు మూసుకుంటున్నారా అంటే రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారండి మిమ్మల్ని. ఇంకో విషయం చూడండి, అక్కడ జరిగింది ఆ మాటలు మాత్రమే భూతద్దాలు చూస్తున్నారు. కానీ ఈ రోజు వరకు కూడా గతంలో ఎంతమంది ఈ యొక్క ముఖ్యమంత్రి గతంలో జగన్మోహన్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేయలేదు, అవి కూడా మీకు వినిపిస్తున్నాను చూడండి. చూసారా, ఒక స్వయంగా చంద్రబాబు నాయుడు గారే
స్వయంగా చంద్రబాబు నాయుడు గారే కోడలు మగపిల్లడు కంటే వద్దంటరా అని చెప్పి అన్నారు. ఇంకో విషయం చూడండి. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నటువంటి టైంలో లోకేష్ అన్న మాటలు, లండన్ ఎందుకు వెళ్ళాడని అడుగుతున్నాడు. అంటే ఇలాంటి వ్యాఖ్యలు మీకు కనపడవా? చూడండి. అంటే గతంలో మన ఎవరైతే ఉన్నారో బాలకృష్ణ గారు, ఆడపిల్ల కనబడితే ముద్దని పెట్టాలి, కడుపని చేయాలి. ఈ మాటలు కాదా? వీటికి అరెస్టులు ఉండవా? అంటే ఒక డిబేట్ జరిగినటువంటి సంభాషణలో, అమరావతిలో జరిగినటువంటి ఇద్దరి మధ్య ఆ సంభాషణ మాత్రమే భూతత్వంలో చూసి వారిని అరెస్ట్ చేయాలి, కానీ ఇలాంటి మాటలు మీరు అరెస్ట్ చేయరు. స్వయంగా వాళ్ళు ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడే ఎలాంటి మాటలు వ్యాఖ్యలు చేశాడు చూడండి. స్వయంగా బాలకృష్ణ మాట. చూసారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి పుట్టారు చూసా? అసెంబ్లీలో రానియం. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఒక పిల్లాడితో మాట్లాడించిన మాటలు చూడండి, ఎంత అభ్యస్తకరమైన మాటలు అంటే. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హయాములు సీఎంగా ఉన్నటువంటి స్థానంలో ఒక చిన్న బాబు, మరి అప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలి? భువనేశ్వరం గారిని అరెస్ట్ చేయాలా? ఆ కార్యక్రమం చేపట్టినటువంటి వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలా? ఆ స్టేజ్ మీద నవ్వుతున్నటువంటి వారందరినీ అరెస్ట్ చేయాలా అని అడుగుతున్నారండి రాష్ట్ర ప్రజలు. అంటే వాళ్ళు కొమ్మినేని శ్రీనివాస్ గారు అరెస్ట్ చేసిన విధంగానే మీరందరినీ అరెస్ట్ చేయాలి కదా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా అనుకోవటం అయితే మీరు ఈ రోజున డిబేట్లు పెట్టేవారా? ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించడానికి సీమరాజాని, ఆర్పీని, అలాగే చేబ్రోలు కిరణ్ వీళ్ళందరూ ప్రోత్సహించిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే ఈ రోజు మీరు డిబేట్లు పెట్టేవారా? మీ ఛానల్స్ ఆంధ్రలో నడిచాయా అని అడుగుతున్నారండి రాష్ట్ర ప్రజలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. రేపొద్దున ఇవాళ మీరు చూపిస్తున్నటువంటి మార్గాలే రేపొద్దున మీకు కూడా వర్తిస్తాయని చెప్పి గుర్తుంచుకోండి. అంటే ఈ రోజు మీరు చెప్పేటువంటి నీతులు నిబంధనలు కూడా మీకు కూడా రేపొద్దున రాబోయే వాటిలో వర్తిస్తాయి. అలా అంటే ఇలాంటి విషయాల్లో కూడా అరెస్ట్ చేయొచ్చా అనేది ఈ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. చిన్న చిన్న వాటికి అరెస్టులు, మాట్లాడితే అరెస్టు, పోస్ట్ పెడితే అరెస్టు ఏంటి? రేపొద్దున మీకు కూడా వర్తిస్తాయి కదా. మీ ఛానల్స్ ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఇప్పుడు చూస్తున్నారు కదా, సాక్షి మీడియాపై దాడి అని, సాక్షి కార్యాలయంపై దాడి అని. రేపొద్దున మీ మీద జరగదా? ఏబిఎన్ టీవీ మీద దాడి అని, టీవీ5 కార్యాలయం మీద దాడి అని, ఈనాడు మీద దాడి అని రేపొద్దున రాబోయే రోజులు వీళ్ళు కూడా చేయొచ్చు. ఎందుకని వాటిని మీరు ప్రోత్సహించేప్పుడు వీరెందుకు ప్రోత్సహించరు? రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు వాటన్నిటిని అణిచివేసి రాష్ట్ర కార్యకర్తలకి అలాంటి సూచనలు ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర చేయలేదు. ఇన్ని జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మహిళల మీద దాడులు జరుగుతున్నది కనపడకుండా వాటన్నిటిని డైవర్ట్ చేయడానికి ఈ రాష్ట్రంలో ఎటువంటి సమస్యలే లేని విధంగా ఇదే సమస్యగా పరిగణలోకి తీసుకుని వీటి మీద డిబేట్లు, అరెస్టులు ఇదేనా? ఇది కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం ఎలాంటి పరిపాలన చేయాలనేది ముందుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.